మీరు ఇలా ఆలోచిస్తున్నారేమో, నేను ఎప్పుడూ నా వంతు కృషి చేశాను, క్రమశిక్షణతో ఉన్నాను, సరైన మార్గంలో నడిచాను. అయినా నేను కష్టపడుతుంటే అంతగా ప్రయత్నించని వాళ్ళు ఎలా విజయం సాధిస్తున్నారు? మీరు ఒంటరివారు కాదు. కీర్తనలు 73:2-3-17. నా పాదములు జారెను, నా అడుగులు తప్పెను. భక్తిహీనులు వృద్ధి పొందుట చూచి గర్విష్ఠులపై అసూయపడితిని. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు వారి అంతము నాకు తెలిసెను. మీలాగే కీర్తనల రచయిత ఆసాపు కూడా గందరగోళానికి గురయ్యాడు. కాని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతని దృక్పథం మారింది. మీ ఆలస్యం నిరాకరణ కాదు. గలతీయులకు 6:9. మంచి చేయుటలో మనం అలసిపోవద్దు. ఎందుకంటే మనం విసుగు చెందకపోతే సరైన సమయంలో పంట కోస్తాము. దేవుడు మీ ఉన్నతికి ఒక సరైన సమయం నిర్ణయించాడు. 1 సమూయేలు 16. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ గొర్రెల పొలానికి తిరిగి పంపబడ్డాడు. గోలియాత్ను ఎదుర్కోవడానికి ముందు అతను రహస్యంగా సింహాలు, ఎలుగుబంట్లను చంపాడు. కొన్నిసార్లు దేవుడు గౌరవించదలుచుకున్న వారిని రహస్యంగా సిద్ధం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మీ విధేయత విలువైనది. మీ ఆలస్యం దెబ్బ కాదు, సిద్ధత. మీరు వెనుకబడలేదు. దేవుడు మిమ్మల్ని నిర్మిస్తున్నాడు. మీ సమయం వస్తోంది, అది గొప్పదిగా ఉంటది.